అబ్బా పిల్లగాడు ఏం ఆడుతున్నాడ్రా, మంచిగా ట్రైనింగ్ ఇస్తేనా ఆటగాడైతట్టుండు. తమ్ముడు నీ బ్యాటింగ్ స్టైల్ సూపర్, కింత మంచిగా బౌలింగ్ వేస్తున్నావు, రపరప వికెట్లు తీస్తున్నావు, పక్క జిల్లా టీంలో పక్క సెలెక్ట్ అవుతావు చూడు అంటుంటారు. కానీ వాళ్ళను ఎంకరేజ్ చేసేటోళ్ళు, టాలెంట్ బయటికి తీసేటోళ్ళు లేక ఎంతో మంది ఆడనే ఉండిపోతారబ్బా. గసంటోళ్ళని బయటికి తీసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపేతానికే కాకా క్రికెట్ లీగ్ పెడితే దుమ్ము లేపిర్రబ్బా. కాకా క్రికెట్ కప్పు నిజామాబాద్ టీం గెలిచింది. మళ్ళా ఉత్త కప్పు కాదు, 5 లక్షల రూపాయలు కూడా. ఫైనల్ ఆటలో ఓడిన ఖమ్మం టీం కు 3 లక్షల రూపాయలు, 3వ ర్యాంకులున్న నల్గొండకు 2 లక్షలు, 4వ జాగాలున్న ఆదిలాబాద్ కు 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. వీళ్ళకే కాదు, ఎక్కువ రన్నులు కొట్టి వెనుక వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా ఖుషి చేసిండ్రు. నెల 15 రోజుల కాంచి 31 జిల్లాల టీములు 105 మ్యాచ్లు ఆడినాయి. తెలంగాణ అంతా తిరుక్కుంటా విశాఖ కంపెనీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కలిసి పెట్టినాయి ఈ పోటీలు. ఇయాల సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లా ఫైనల్ మ్యాచ్ చూస్తానికి 4 మంత్రులు, వివేక్ సారు, పొన్నం సారు, పొంగులేటి సారు, ఉత్తమ్ సారు, ఎమ్మెల్యేలు, మాజీ క్రికెటర్లు, హెచ్సిఏ మెంబర్లు, పెద్దోళ్ళు చాలా మంది వచ్చిండ్రు. ఈ టోర్నమెంట్ లో సుమారు 500 మంది రూరల్ క్రికెటర్స్ ఆడడం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ ఇది ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలి. ఉమెన్ టోర్నమెంట్ కూడా డెఫినెట్లీ స్టాండ్ బై. అట్లనే జిల్లాల్లో స్టేడియాలు కట్టేతానికి జాగియాలని మంత్రి వివేక్ సార్ అడిగితే సరే అన్నాడు మంత్రి పొంగులేటి సారు. నేను రాకముందు మా ఖమ్మం వాళ్ళు జస్ట్ మిస్ అయ్యారట. కొంచెం నేను వచ్చి ఉంటే ఆమెను గెలిచి ఉండేవాళ్ళేమో. వివేక్ అన్న ఛార్జ్ అంతా కొడుకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు కనపడుతుంది. తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనమడగా అద్భుతంగా మీరు చేస్తున్నందుకు అభినందిస్తూ, టాలెంట్ అందులో ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీసే దాని లోపల ఈ యొక్క టోర్నమెంట్ బాగా ఉపయోగపడ్డది. Vivek, I'm very happy to come to this ground. This is one of our favorite grounds. Very active in cricket in school days, and we used to play inter-school tournaments with HPS Begumpet and in HPS. అప్పట్లా ఉప్పల్ స్టేడియం కట్టిస్తానికి ముంగట పడ్డదే విశాఖ కంపెనీ అని యాడ్ చేసిండు పెద్దపల్లి ఎంపీ వంశీసారు. రాజీవ్ గాంధీ స్టేడియం అప్పుడు కట్టేటప్పుడు అది కష్టాలు ఉన్నప్పుడు 4.5 కోట్ల రూపాయలు అప్పుడు విశాఖ నుంచి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది ఈరోజు మనం చూస్తున్నాం ఎన్ని మంచి ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినాయో ఆ స్టేడియంలో. తెలంగాణ అంతటికెళ్ళి 500 మంది టాలెంట్ చూపించుకునే ఛాన్స్ ఇచ్చినందుకు కాకా టోర్నమెంట్ పెట్టిన విశాఖ కంపెనీని ఆటగాళ్లంతా తారీఫ్ చేస్తున్నారు. గెలిచినోళ్ళు, ఓడినోళ్లకు అందరికీ ఆల్ ది బెస్ట్.